ఈ భూమిపైన డైనోసార్స్ 20 కోట్ల సంవత్సరాలు ఉన్నాయి. కానీ ఏ ఒక్క డైనోసార్ కూడా ఇంటెలిజెంట్ కాదు. మన మనుషులు ఈ భూమిపైన 2 లక్షల సంవత్సరాల నుండి మాత్రమే ఉన్నారు. కానీ మన ఇంటెలిజెన్స్ లెవెల్స్ పీక్స్లో ఉంది. ఈ భూమి సృష్టించబడి 400 కోట్ల సంవత్సరాలైంది. ఎన్నో లక్షల జాతుల జంతువులు ఈ భూమిపైన జీవించాయి. కానీ కేవలం మనిషి మాత్రమే ఇంటెలిజెంట్ జంతువు. అసలు ఎందుకని మనిషికి మాత్రమే ఇంటెలిజెన్స్ వచ్చింది? దేనివల్ల మన జంతువుల కన్నా ప్రత్యేకమయ్యాం? అసలు ఆది మానవులు అనేవారు ఎలా జీవించేవారు? వారి జీవన శైలి ఏంటి? ఎలా మనం ఎవాల్వ్ అయ్యాం అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us start our episode. Hi everyone, this is Vikramaditya and welcome to my channel. ఈ భూమిపైన మానవజాతి అంటే మనం ఒక్కరమే అని మనం అనుకుంటున్నాం. సైంటిఫిక్గా మనల్ని హోమోసెపియన్స్ అని అంటారు. కానీ మనలాంటి మరో 6 రకాల మనిషి జాతులు ఈ భూమిపైన ఉండేవారు. వారు మనతో కలిసి జీవించేవారు. కానీ మన మధ్యన ఇంటెలిజెన్స్ లెవెల్స్, క్యాపబిలిటీ లెవెల్స్ డిఫరెంట్గా ఉండేవి. అంటే ఏలియన్స్తో కలిసి జీవిస్తున్నట్టు అనిపించేదన్నమాట. వాటిలో ఎక్కువ కాలం సర్వైవ్ అయిన మనిషి జాతి హోమో ఎరెక్టస్. వీరు 20 లక్షల సంవత్సరాలు ఈ భూమిపైనే బతికారు. ప్రెజెంట్ హ్యూమన్స్ అయిన మనం ఈ భూమిపైన కేవలం 2 లక్షల సంవత్సరాల నుండి మాత్రమే ఉన్నాం. అంటే హోమో ఎరెక్టస్తో పోలిస్తే మనుషులు కేవలం 10% కాలం మాత్రమే ఈ భూమిపైన ఉన్నారు. 2 లక్షల సంవత్సరాల క్రితం ఈ భూమిపైన మనతో పాటు మరో 6 జాతుల మనుషులు ఉండేవారు. కానీ ఇప్పుడు కేవలం మనమే జీవిస్తున్నాం. కాలంతో పాటు ఒక్కో జాతి అంతరించిపోయింది. చివరగా మనతో జీవించిన మనిషి జాతి 10,000 సంవత్సరాల క్రితమే అంతరించిపోయింది. వాళ్ళు ఎందుకని మనలాగా సర్వైవ్ అవ్వలేకపోయారో ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. మీకు తెలుసా, 28 లక్షల సంవత్సరాల క్రితం మొదటి హ్యూమన్ భూమిపై నడిచాడు. మనం ఆ మనిషికి 1,25,000 తరాల తర్వాత వాళ్ళం. సివిలైజేషన్ అంటే నాగరికత మొదలయ్యాక మనం 500వ తరం వాళ్ళం. సైన్స్ మొదలయ్యాక మనం 20వ తరం వాళ్ళం. ఇంటర్నెట్ మొదలయ్యాక మనం మొదటి తరం వాళ్ళం. కానీ భూమి పుట్టిన 450 కోట్ల సంవత్సరాల్లో ఎంత సైంటిఫిక్గా అడ్వాన్స్ అయ్యామో, ఒక్క ఇంటర్నెట్ వచ్చిన ఈ 20 ఏళ్ళలో అంతకన్నా ఎక్కువగా సైంటిఫిక్గా అడ్వాన్స్ అయ్యాం. మనం జెనెటికల్గా 98.5% చింపాంజీలతో సమానం. కేవలం 1.5% మాత్రమే చింపాంజీస్కి మనకి జీన్స్ తేడా ఉన్నాయి. మిగిలిందంతా సేమ్ టు సేమ్. మనం అందరం చింపాంజీ నుండి ఎవాల్వ్ అయ్యాం అని అనుకుంటున్నాం. కానీ చింపాంజీస్ మనకి యాన్సిస్టర్స్ కాదు, అంటే మన అంకుల్స్ కాదు. చింపాంజీస్ మన కజిన్స్, అంటే వాళ్ళ మన అన్నదమ్ములు అన్నమాట. సరిగ్గా 4 కోట్ల సంవత్సరాల క్రితం ఇండియా ఈ భూమిపైన నీళ్ళల్లో తేలే ఒక దీవిలా ఉండేది. ఇప్పటి ఏషియన్ కాంటినెంట్, అప్పటి యూరేషియన్ కాంటినెంట్ టెక్టానిక్ ప్లేట్స్ మూమెంట్ వల్ల ఇండియా ఫాస్ట్గా యూరోపియన్ కాంటినెంట్ని గుద్దుకుంది. అప్పుడు ఎర్త్లోని మాస్ అంతా భూమిపైకి లేచి ప్రపంచంలో అత్యంత పొడవైన హిమాలయన్ పర్వతాలు ఏర్పడ్డాయి. ఆ టైంలోనే మొట్టమొదటిసారిగా ప్రైమేట్స్ బాగా ఎవాల్వ్ అయ్యాయి, లైక్ కోతులు అన్నమాట. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. సరిగ్గా 60 సంవత్సరాల క్రితం మన మొదటి యాన్సిస్టర్స్ అయిన హోమోసెపియన్స్ ఆఫ్రికన్ ఏప్స్ నుండి సెపరేట్ అయ్యాయి. 28 లక్షల సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారిగా ఫస్ట్ హ్యూమన్ స్పీసీస్ ఎపీర్ అయింది. 2 లక్షల సంవత్సరాల క్రితం కంప్లీట్ హ్యూమన్గా ఎవాల్వ్ అయిన హోమోసెపియన్స్ ఎపీర్ అయ్యారు. ఇప్పుడు మనం టైం మిషన్ ఎక్కి కాలంలో 2 లక్షల సంవత్సరాలు వెనక్కి వెళ్ళి అప్పుడు ఆది మానవులు ఏం చేసేవారో చూద్దాం. నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. అవసరమే మనల్ని కొత్త విషయాలు ఆవిష్కరించేలా ప్రేరేపిస్తుంది. ఇప్పుడున్న మనిషి జీవన విధానానికి 2 లక్షల సంవత్సరాల క్రితం మనిషి జీవన విధానానికి 99% పోలిక లేదు.
కేవలం 1% మాత్రమే రిలేటివ్గా ఉంది. ఆ 1% ఏంటో తెలుసా? తిండి, నిద్ర, సెక్స్, అంతే. ఆది మానవులు నేర్చుకున్న మొదటి విషయం నీటికి దగ్గరలో నివసించాలని. అందుకనే మన ప్రపంచంలో పెద్ద పెద్ద సివిలైజేషన్స్ అన్నీ కూడా నది తీరానే మొదలయ్యాయి. నీటి యొక్క ఇంపార్టెన్స్ ముందుగానే వారు తెలుసుకున్నారు. తరువాత మనం మాట్లాడే కాంప్లెక్స్ లాంగ్వేజ్ మాట్లాడకపోయినా ప్రిమిటివ్ వర్డ్స్తో కమ్యూనికేషన్ స్టార్ట్ చేశాడు. మనకి తెలియకపోవచ్చు, కానీ జంతువులకి ఏం తినాలో ఏం తినకూడదో బాగా తెలుసు. విష పదార్థాలని అవి తినేవి కాదు. అప్పుడు మనిషి జంతువులు ఫాలో అయ్యాడు. అవి ఏం తింటాయో అవే తినేవాడు. అప్పుడు పళ్ళు, ఆకులు, కాయలు, మాంసం తినేసి హాయిగా నిద్రపోయేవాడు. వాళ్ళకి అంతకుమించి ఏం చేయాలో తెలిసేది కాదు. అంతకన్నా ఆలోచన శక్తి కూడా వాళ్ళకి లేదు. ఈట్ అండ్ సర్వైవ్ మాత్రమే వాళ్ళ మెయిన్ మోటో. ఒక రోజు రాత్రి ఒక అద్భుతం జరిగింది. అదేంటంటే వాళ్ళు నివసించే అడవిలో పిడుగుపడింది. మొత్తం అడవంతా తగలడిపోయింది. చెట్లు, జంతువులు అన్నీ కాలిపోయాయి. అప్పుడు ఆకలేసి కాలిపోయిన ఒక జంతువుని తిందామనుకున్నాడు. వెంటనే వాడు సర్ప్రైజ్ అయ్యాడు. అప్పటి వరకు పచ్చి మాంసం తినడానికి, నమలడానికి చాలా కష్టంగా అనిపించింది. కానీ కాలిన మాంసం చాలా రుచికరంగా మెత్తగా ఉండడం గమనించి ఇకపైన కాల్చిన భోజనం దొరికితే బాగుండు అని అనుకున్నాడు. కానీ అప్పటికి వాడికి నిప్పుని తయారు చేయడం రాదు. ఒక రోజు రాత్రి కొండపై నుండి బండరాలు కిందకు దొరుకుతుండడం చూశాడు. అప్పుడు రాపిడికి ఆ రాళ్ళ మధ్యలో అగ్గిరవ్వలు రావడం గమనించాడు. వెంటనే 2 రాళ్ళు తీసుకొని వాటి మధ్యన రాపిడి సృష్టించి చాలా సంవత్సరాలకు నిప్పును క్రియేట్ చేయగలిగాడు. ఆ నిప్పు ఎక్కువసేపు మండుతుండాలంటే ఎండిపోయిన చెట్టు భాగాలు పనికొస్తాయి అని తెలుసుకున్నాడు. అదే ఆది మానవుడి మొదటి సక్సెస్ఫుల్ ఇన్వెన్షన్. వండిన భోజనం తినడం వల్ల బ్రెయిన్ బాగా పనిచేయడం మొదలుపెట్టింది. నాలిక మృదువుగా తిరగడం మొదలైంది. రోజులో వెలుతురు ఎక్కువ ఉండే సమయం పెరిగింది. సాయంత్రం మనుషులు కూర్చొని మాట్లాడుకోవడం మొదలైంది. నిప్పుకి జంతువులు భయపడతాయని అర్థమైంది. చలికాలంలో వెచ్చదనం వాళ్ళకొక వరమైంది. ఇక వాళ్ళ జీవనశైలి పూర్తిగా మారిపోయింది. వాళ్ళ భోజనం క్యారీ చేయడానికి ఆకుల్లో చుట్టినప్పుడు, చెట్ల బెరడులో దాచినప్పుడు వాటి రుచి, సువాసన ఇంప్రూవ్ అవుతున్నాయని గమనించి అక్కడి నుండి స్పైసెస్ అంటే సుగంధ ద్రవ్యాలు వాడడం మొదలుపెట్టారు. అవే బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు ఎక్సెట్రా. వేటాడినప్పుడు దొరికిన మాంసం ఎక్కువ కాలం ప్రిజర్వ్ చేయడం కోసం చాలా మార్గాలు ట్రై చేశారు. కానీ ఏది కుదరలేదు. తరువాత ఒకసారి చైనాలో ఒక నది దగ్గర ఎక్స్ట్రాక్ట్ అయిన ఉప్పులో ఉంచిన మాంసం ఎక్కువ కాలం పాడవకుండా ఉండడం గమనించి ఉప్పుని ప్రిజర్వేటివ్గా వాడడం స్టార్ట్ చేశాడు. కాలక్రమేణా ఉప్పు భోజనానికి టేస్ట్ని యాడ్ చేస్తుంది అని అర్థం చేసుకొని ఉప్పుని భోజనంలో ఒక భాగంగా మార్చాడు. మీకు తెలుసా, మనిషి తప్ప ఈ ప్రపంచంలో ఏ ఇతర జీవి తను తినే భోజనంలో ఉప్పుని యాడ్ చేసుకోదు. తరువాత చలికి తట్టుకోవడానికి చెట్ల బరెడు, ఆకులు, జంతువుల చర్మం కప్పుకోవడం స్టార్ట్ చేశాడు. సరిగ్గా 50,000 సంవత్సరాల క్రితం జంతువుల్ని వేటాడేటప్పుడు వాటికి కొంచెం దూరంగా ఉండి వాటిని చంపాలి, దగ్గరికి వెళ్తే తిరగబడతాయి అని అర్థం చేసుకొని ఒక కర్రకి చివర కోన్ షేప్లో ఉండే రాయిని కట్టి ఫస్ట్ వెపన్ని క్రియేట్ చేశాడు. దానితో వేటాడడం మొదలుపెట్టాడు. తను ఎక్కడి నుంచో తెచ్చుకున్న పళ్ళను తిని ఆ పిక్కలను పక్కన పాడేసిన చోట మొక్కలు రావడం గమనించాడు. అదే అగ్రికల్చర్కి మొదటి నాంది. దిస్ ఈస్ ద సెకండ్ గ్రేటెస్ట్ ఇన్వెన్షన్ ఆఫ్ ఎర్లీ మ్యాన్. ఇక ప్రపంచాన్ని మొత్తం చూడాలనుకొని గుండ్రంగా ఉన్న రాళ్లను తీసుకొని వాటిని చక్రంలో చెక్కడానికి ప్రయత్నించాడు. కానీ అది చాలా కష్టం అనిపించింది. దానికి ఆల్టర్నేటివ్గా చెక్కను వాడదామనుకున్నాడు. అప్పుడే చక్రం తయారైంది. ఇదే 3వ సక్సెస్ఫుల్ ఇన్వెన్షన్ ఆఫ్ హ్యూమన్. ఇక చెక్క బళ్ళను తయారు చేసి వాటికి గుర్రాలను, ఎద్దుల్ని కట్టి ప్రపంచమంతా తిరగడం మొదలుపెట్టాడు. దాంతో కమ్యూనికేషన్ స్టార్ట్ అయింది. మానవులు విస్తరించారు, పడవలు తయారు చేశారు, ఖండాలను దాటారు, మొత్తం భూమిపైనే డామినేటింగ్ స్పీసీస్ అయ్యారు. ఏ జంతువుకు లేనంత తెలివి మనిషికి మాత్రమే ఉండడానికి కారణం 2 విషయాలు. వాటిలో మొదటిది అపోజిబుల్ థంబ్. ఈ బొటనవేలు మన మానవ గమనాన్ని మార్చేసింది. దీనివల్ల మనం పనిముట్లను తయారు చేయగలుగుతున్నాం, వాటిని సక్రమంగా ఉపయోగించగలుగుతున్నాం. ఇక రెండోది పాసేజ్ ఆఫ్ నాలెడ్జ్. ఏ జంతువైనా సరే వేరే జంతువును చూసి కేవలం ఇమిటేట్ మాత్రమే చేస్తుంది. కానీ వాళ్ళ తాత ముత్తాతల జ్ఞానం జనరేషన్ నుండి జనరేషన్కి పాస్ అవ్వదు. కేవలం మనిషి మాత్రమే ఆ విజ్ఞానాన్ని పుస్తకాల రూపంలో భద్రపరిచి తరతరాలకు అందేలా చేయగలడు. మనం 2 లక్షల సంవత్సరాల నుంచి అన్ని విషయాల్లో ఎవాల్వ్ అవ్వగలుగుతున్నాం. కానీ ఒక చిన్న విషయాన్ని మాత్రం నేర్చుకోలేకపోతున్నాం. అదే 99% మనుషులకి లేనిది, కామన్ సెన్స్. అఫ్కోర్స్
ఈ వీడియో చూస్తున్న మీరు ఆ 1% ఉన్నారనుకోండి, మనిషికి జంతువుకి ఉన్న పెద్ద తేడా ఏంటో తెలుసా? జంతువులు కేవలం ఈ ప్రకృతిలో బతుకుతాయి అంతే, కానీ మనిషి తనను తాను పాడు చేసుకుంటూ చుట్టుపక్కల వాళ్ళని పాడు చేస్తూ మన ప్రకృతిని నాశనం చేస్తూనే ఉంటాడు. నేచర్ ఈజ్ ద ఓన్లీ ప్రీషియస్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్. ప్రకృతిని మనం ఆనందిద్దాం, అంతం చేయొద్దు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.